ఆఖరి నిమిషం దగ్గర పడుతున్న కొద్దీ ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న సందర్భం. మరి ముఖ్యంగా ఆఖరికి ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో కూడా ట్విస్ట్ల మీద ట్విస్టులు ఒక్కసారి చూడొచ్చు. ఆ ప్రోమోకి సంబంధించి లాస్ట్ విజువల్, ఆ వైట్ షర్ట్ ఉంది కదా, ఒక్కసారి ఇఫ్ పాసిబుల్ అదొకసారి ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ విజువల్ మనం చూసాం కదా, ఆ ఫస్ట్ విజువల్ని, ఎందుకంటే అదే ఇవన్నీ కూడా మన ప్రోమో కట్స్ మీరు చూడడం జరుగుతుంది. ఒకసారి ఫస్ట్ విజువల్ ఇఫ్ పాసిబుల్ పీసీఆర్ హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. వెరీ ఫస్ట్ విజువల్. ఎందుకు నేను మాట అంటున్నానంటే, ఫైనల్లో బిగ్ బాస్ కళ్యాణ్ పడాలకు బిగ్ ట్విస్ట్ ఇచ్చాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకు ఏంటి ఎలా అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ద వెరీ ఫస్ట్ పిక్ ఉంటుంది, ఇది ఒకసారి హోల్డ్ చేసే ప్రయత్నం, అది ఒక్కసారి అది ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఒక్కసారి మీరు చూడొచ్చు, కళ్యాణ్కి ఆ టీ షర్ట్ వేసుకుని వైట్ షర్ట్ వచ్చిన తర్వాత మీరు చూస్తే కళ్యాణ్ ఏడుస్తున్నాడు. చూసారా? కళ్యాణ్ ఏడుస్తున్న సందర్భం ఈ విజువల్ పడిన వెంటనే శ్రీజ కూడా షాక్ అయినట్టు అంటే ఇలా అడ్డు పెట్టుకుంటుంది. సో ఆ ప్రోమో చూస్తే అందరూ షాక్కి గురవుతారు. ఏదో జరిగింది, కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాంతోపాటు వెంటనే శ్రీజ షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు ఈ రోజు హీరో శ్రీకాంత్ హౌస్లోకి వెళ్ళారు. ఆ ప్రోమో చూస్తే మనకు అర్థమవుతుంది, ఆయన హౌస్లోకి వెళ్ళారు. ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు, ఎవరి టీ షర్ట్ పై అన్సేఫ్ అని రాసి ఉంటుందో లేకపోతే అన్సేఫ్ అని ఉంటుందో వారు ఎలిమినేట్ అయినట్టు లెక్క అనేది ఆ ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది. సో ఈ సీన్లో అందరికంటే ఎక్కువగా భయపడుతూ కనిపించింది, ఏడుస్తూ కనిపించింది. మీరు చూడొచ్చు, ఇదే ఈ విజువలే కళ్యాణ్ పడాల ప్రస్తుతం ఆ హీట్ని పెంచేస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరే వినిపిస్తున్నారు. అక్కడ మీరు చూస్తే రిలాక్స్గా తనూజ కనిపిస్తోంది. సో తనూజ గెలిచిందా? ఎందుకంటే దండం పెట్టింది, చేతులు పైకెత్తింది. ఈ ఫ్రేమ్లో వీళ్ళిద్దరూ చూస్తే కనుక ఎందుకు తనూజ గెలిచిందా అని ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. అఫ్కోర్స్ ఇంతవరకు సాధ్యాల గురించి మనం మాట్లాడుకుని ఉండొచ్చు గాక, బట్ ఈ సీన్లో అందరికంటే ఎక్కువ భయపడుతోంది కళ్యాణ్ పడాల. తాను వెళ్ళిపోతున్నా అనే అంశానికి తాను వెళ్ళిపోతున్నానేమో అని ఊహించి ఏడుపు ముఖం పెట్టాడా? ఫస్ట్ సంజన ఎలిమినేట్ అయింది, ఆ లీగ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయినట్టు లీగ్ గురించి మాట్లాడుకున్నాం. మరికొద్ది గంటల్లో బిగ్ బాస్ సీజన్ 9 ఎండ్ కార్డు పడిపోతున్న క్షణంలో టెన్షన్ మరింత పెంచేలా ఉంది. ఇప్పుడు ప్రోమో గ్రాండ్ ఫినాలేకు భారీగా గెస్ట్లు వస్తున్నారు. ఇన్ఫాక్ట్ శ్రీకాంత్ అలాగే తన కొడుకుతో కలిసి వచ్చిన సందర్భం. హీరో శ్రీకాంత్ తన సినీ ప్రమోషన్లో భాగంగా ఆయన అక్కడికి వచ్చినట్టుగా అర్థమవుతుంది, అంటే శ్రీకాంత్ కొడుకు. సో ఈ క్రమంలోనే ఈ ప్రోమో గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఎటువంటి ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి, అసలు ఏం జరుగుతోంది? ఇటు ప్రోమో రిలీజ్ అయిన తర్వాత కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడా లేకపోతే ఎలిమినేట్ అవుతున్నట్టు ఉందా? దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం మీరేమనుకుంటారో ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. నిజంగా కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందా? ఆ ప్రోమోలో హింట్ ఇచ్చారనుకోవాలా? ఆ ప్రోమో బట్టి హింట్ అని అర్థం చేసుకోవచ్చా? లేకపోతే ఇంకా ఏమైనా బిగ్ ట్విస్ట్లు చోటు చేసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే అందరూ తిరుగుతున్నప్పుడు పెద్దగా మిగిలిన రియాక్షన్స్ అంతగా అక్కడ కనిపించలేదు, కానీ బట్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆ రియాక్షన్స్ ఒక్కసారిగా హైప్ పెంచేస్తున్నాయి. నేరుగా నేను అనుపూర్ణ స్టూడియోస్కి వెళ్ళిపోతున్నాను అప్డేట్స్ అందించేందుకు. నా కొలీగ్ పవన్ అక్కడే ఉన్నారు. అక్కడ ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి హైప్ ఉంది, ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, పవన్ ఫ్యాన్స్ ఎవరైనా అక్కడ ఉన్నారా, వాళ్ళు ఏమనుకుంటున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పవన్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఉన్నారు. పవన్, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎవరు ఫ్యాన్స్ అక్కడికి చేరుకోవడం జరుగుతోంది, ఎవరు విన్నవచ్చు అని చెప్పి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్? ప్రోమో రిలీజ్ అయిన తర్వాత అఫ్కోర్స్ మీరు కూడా చూస్తుంటారు, ప్రోమో ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయిపోయింది. సో అక్కడ ఎవరి అభిప్రాయం ఏంటి, ఎటువంటి ఉత్కంఠ ఉంది అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర? పవన్. ఎస్ సచిన్, 105 రోజుల బిగ్ బాస్ షో ఈరోజు ఎండ్ కార్డు పడబోతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా టీవీలో కత్తుక్కొని రాత్రి 9 గంటలు టీవీలో కత్తుక్కొని చూస్తున్న ఈ బిగ్ బాస్ ఈ రోజుకి ఎండ్ కార్డు ఇంట్రెస్టింగ్ ఒక మాట చెప్పే ప్రయత్నం చేద్దాం. వ్యూవర్స్ అందరూ స్టే ట్యూన్ అయ్యండి ఆర్టీవీకి. బిగ్ బాస్ మీకు రిలీజ్ చేసే కన్నా ముందే విన్నర్ ఎవరో చెప్పే ప్రయత్నం చేయబోతోంది. విన్నర్ ఎవరో చెప్పబోతోంది ఆర్టీవీ. ఎవరు మీకు స్క్రీన్ మీద కనిపించే కన్నా ముందే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ ముందు నుంచే ప్రయత్నం చేయబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. 9 o'clock రెడీగా ఉండండి. మ్యాక్సిమం రివీల్ అయిపోతుంది. మ్యాక్సిమం కాదు, మీ ముందు నుంచే ప్రయత్నం చేయబోతున్నాం. అఫ్కోర్స్ ఇప్పటికే ఆ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకున్నాం. గోయింగ్ టు అన్నపూర్ణ స్టూడియోస్ అప్డేట్స్ అందించేందుకు పవన్ కంటిన్యూ అవుతున్నారు. పవన్, ప్లీజ్ కంటిన్యూ. ఎస్ సచిన్, 105 రోజుల నిరీక్షణకి ఈరోజు ఎండ్ కార్డు పడబోతా ఉంది. గ్రాండ్ ఫినాలే కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.
గతంలో జరిగిన బిగ్ బాస్ షో దగ్గర గతంలో ఏదైతే అవంచనీయ ఘటనలు జరిగాయో అవన్నీ కూడా ఇప్పుడు జరగకుండా భారీగా పోలీసు పహారా పెట్టడం జరిగింది. ఇక్కడ హై సెక్యూరిటీ పెట్టడం జరిగింది. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చేరుకుంటా ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు చేరుకుంటా ఉన్నారు. మనం విజువల్లో చూస్తా ఉన్నాం. ఆ సెక్యూరిటీ పరంగా కానీ చుట్టూ ఫ్యాన్స్ కానీ ఒక్కొక్కరుగా చేరుకుంటా ఉన్నారు. మన చుట్టూ కూడా అందరూ కూడా ఫ్యాన్స్ చేరుకుంటా ఉన్నారు. ఏదైతే బిగ్ బాస్ రిలీజ్ చేసిన ప్రోమో ఏదైతే ఉందో అదందరినీ కూడా ఒక టెన్షన్ వాతావరణం గురి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కసారిగా విన్నర్ ఎవరు కళ్యాణ్ అనుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా కళ్యాణ్ ఏడుస్తూ కనపడ్డ విజువల్స్ అందరినీ కూడా కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు, కలవరపరుస్తూ ఉన్నాయి. మరి నిజంగా విన్నర్ ఎవరు కాబోతా ఉన్నారు? హీరో శ్రీకాంత్ లోపలికి వెళ్ళారు ఎలిమినేట్ చేయడానికి ఒకరిని, అండ్ ఒక రోబోని పంపడం జరిగింది. ఇమ్మాన్యుల్ ఎలిమినేట్ చేసినట్టుగా ఒక ప్రోమోలో చూపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దృశ్యాలు అందరినీ కూడా ఉన్న అంచనాలు ఏవైతే ఉన్నాయో అన్ని తారుమారు చేయడానికి కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఎక్స్పెక్టేషన్ వారి విజువల్స్ ప్రకారం ఎవరైతే అంచనాలు వేస్తూ ఉన్నారో అవన్నీ తారుమారు చేసే విధంగా ఒక ప్రోమోని రిలీజ్ చేయడం జరిగింది. గ్రాండ్ ఫినాలలో నాగార్జున గారు ఆ ఎంట్రీ కూడా ఏదైతే ఆ సైమన్ గెటప్లో రావడం జరిగింది. ఒకప్పుడు కూలీ సినిమాలో ఏ విధంగా ఉన్నాడో హెయిర్ స్టైల్ కాస్ట్యూమ్ కానీ ఆ విధంగా రావడం జరిగింది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఒక్కొక్కరిగా చేరుకుంటా ఉన్నారు అభిమానులు అందరూ కూడా. ఇంకెప్పుడెప్పుడు ఈ గేట్ ద్వారా మనం చూస్తున్న గేట్ ద్వారా ఎప్పుడెప్పుడు ఆ హీరో వెళ్ళడం కానీ అందులోంచి ఆడియన్స్ విన్ అయిన కప్పు గెలిచిన వారు కప్పు గెలుచుకోకుండా రన్నరప్ కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ గేట్ ద్వారా రాబోతా ఉన్నాం. మనం విజువల్లో చూస్తాం అన్నపూర్ణ స్టూడియోలో వెనకాల బిగ్ బాస్ సెట్ కూడా మనకు కనిపిస్తూ ఉంది, భారీ ఎత్తున కనిపిస్తూ ఉంది. సో లోపల ఇంకా ఉంటారు, మనకి తెలియట్లేదు బయట ఎంతమంది ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా లోపల చూస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఈ ఫినాలే అనౌన్స్ చేయగానే ఈ గేట్ ద్వారానే బయటికి రాబోతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో చుట్టూ కూడా ఇక్కడ బ్యారికేడ్స్ పెట్టి సెక్యూరిటీ పెట్టడం జరిగింది. అందరూ కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇక్కడ అందరూ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుని ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సినారియోని చాలా వరకు పండగలా చేసుకుంటున్న సిచ్యువేషన్. అందుకు కొంతమంది ఫ్యాన్స్ ఇక్కడ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. మరి వారికి కూడా అడుగుదాం, మరి ఏమంటా ఉన్నారు, వారి మాటల్లో విందాం, మరి ఏమంటా ఉన్నారు వారు చూద్దాం. అందరూ కూడా బ్రదర్ మీరు బిగ్ బాస్ చూస్తుంటారా బిగ్ బాస్? యా, ఐ యామ్ బిగ్ బాస్ ఫ్యాన్. ఓకే, బిగ్ బాస్ ఫ్యాన్. ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎప్పుడెప్పుడు ఇందులోంచి గెస్ట్ బయటకు వస్తారు, ఎప్పుడెప్పుడు ఇందులోంచి వస్తూ ఉంటారు అనేది ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందరూ కూడా ఇక్కడున్న సిచ్యువేషన్ కూడా ప్రతి ఒక్కరు ఈగర్లా గేట్ నుంచి ఏ సెలబ్రిటీ బయటకు రాబోతారా, ఎవరు కళ్యాణ్ అవ్వచ్చు, తనుజ కానీ ఇమ్మాన్యుల్ కానీ వీరిలో ఎవరైనా బయటకు రాబోతారా అని అందరూ కూడా ఇక్కడ గేట్ దగ్గర ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కానీ రిలీజ్ చేసిన ప్రోమో మటుకు ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా అంచనాలని తారుమారు చేసేసింది, ఉన్న అంచనాలు మొత్తం తారుమారు చేసింది. మొన్నటి వరకు కూడా విదిన్ ఒక 1 అవర్ వరకు కూడా కళ్యాణ్ విన్నర్ అనుకుంటున్న సమయంలో ఒకసారిగా ఆ టీషర్ట్ రివీల్ అయిన సమయంలో కళ్యాణ్ ఏడుస్తూ ఎమోషనల్గా ఉన్న ఒక సీన్ చూపించడం జరిగింది. మరి కళ్యాణ్ విన్నర్ అయ్యడం చూపించారా లేకపోతే ఎలిమినేట్ అవుతున్నారని తెలియదు, కానీ ఒక్కసారిగా అందరు అంచనాలు తారుమారుగా చేశారు. మరి ఈరోజు గ్రాండ్ ఫినాలే కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. భారీ బందోబస్తు సెక్యూరిటీ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఫ్యాన్స్ కూడా చుట్టూ ఒక్కొక్కరికి